హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే మనం వైజాగ్ వచ్చి 6 days 7 days అవుతుంది. మనము సరే గాయ్స్ 5 days అవుతుంది. అయితే మనం వైజాగ్ వచ్చిన తర్వాత ఎక్కడికి కూడా తిరగలేదన్నమాట. సో ఈరోజు మనం కొండ ఎక్కిపోతున్నాం. అది కైలాసగిరి. నేను చిన్నప్పుడు ఎక్కినా, ఆయన నడుచుకొని. నువ్వు ఇప్పుడు కార్లో ఎక్కుతున్నావు. ఇక్కడ కార్లో వెళ్ళేది ఉంది, ఇంకా రోప్ వే కూడా ఉంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు కైలాసగిరి ఎలా ఉంటుందో మా వర్షిత హర్ని వాళ్ళు చిన్నప్పుడు వచ్చామన్నమాట. ఎస్ వచ్చాము. ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయి ఉంటది. చూద్దాం ఇప్పుడు ఎంత బాగుంటుందో. కైలాసగిరి ఎలా ఉందో చూసేద్దాం గైస్. బాయ్. ఏమైందో చెప్పు, ఎందుకు దాక్కున్నావు? కనిపించట్లే ఇక్కడ నువ్వు. ఈ వీడియోలో నన్ను ఇన్వాల్వ్ చేయగానే నేను హైడ్ అవుతున్నావు. ఎందుకు హైడ్ అవుతున్నావు? వచ్చింది. బాయ్ గాయ్స్. సో యా స్టార్టింగే నా ఇంట్రోతో మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. మేము యాక్చువల్గా వైజాగ్కి వెళ్ళాము, ఎందుకంటే ఈసారి మా పిల్లల నేషనల్స్ వైజాగ్లో వచ్చాయి. వాళ్ళు వచ్చేసి ఇన్లైన్ హాకీ ఆడతారనమాట. అయితే మేము వైజాగ్లో చాలా రోజులు స్టే చేసాము. అయితే ఫస్ట్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. ఆ తర్వాత మీకు అదంతా కూడా చెప్పాను కదా. సో మేమైతే ఓకే మనం ఇంకెక్కడికి తిరగలేదు కదా, సరే కైలాసగిరి అయినా వెళ్దాము అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము. కైలాసగిరి అయితే మా పిల్లలు హరిణి కూడా పుట్టలేదనమాట అప్పుడు. ఇగో ఈ ఎల్లో కలర్ టీషర్ట్ ఉంది కదా, హరిణి ఇక్కడ పుట్టలేదు. మా వర్ష ఒకదే పుట్టింది. అప్పటికి వర్షదాకి 4 or 5 years ఉంటాయి అనుకుంటున్నా, నాకు అంతగా గుర్తులేదు. అప్పుడు వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే మా చంద్రమామయ్య ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం స్టే చేసి ఇంకా ఈ వైజాగ్ చూడటం ఇట్లా బాగా మాకు నచ్చేదన్నమాట. సో ఇప్పుడైతే మన కైలాసగిరి ఎలా ఉంది, కైలాసగిరి తర్వాత ఏంటంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు ఉన్నాము. సో అవన్నీ కూడా మీకైతే ఈ బ్లాగ్లో చూపించేస్తాను. అండ్ ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది కదా, అమ్యూజ్మెంట్ పార్క్, దాన్ని కొత్తగా పెట్టారు. అండ్ ఇక్కడ ఈ ప్లే ఏరియా ఇదంతా కూడా బాగా డెవలప్మెంట్ చేశారనమాట. అండ్ అప్పుడైతే బాగా చాలా ఎక్కువ మొక్కలు అలా ఉండేవి, కొంచెం తగ్గాయి అనిపిస్తుంది. అండ్ మేము అక్కడ మా పక్కనే అంటే మేము వెళ్ళి నడుస్తున్నప్పుడు ఒక లేడీస్ గ్రూప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మంచిగా పాటలు వేసుకొని డాన్సులు చేసుకుని చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లవ్, ఇది కూడా కొత్తగా పెట్టారు. ఇక్కడైతే జిప్ లైన్ అండ్ రోప్ వే ఇంకా సైక్లింగ్ చేసేది ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ పిల్లలు వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారనమాట. మనల్ని చూసి వాళ్ళు నవ్వారు కూడా. సో యా మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించింది, ఏం సంగతి అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇదిగోండి మన పార్వతీ పరమేశ్వర్లు. అప్పుడు వచ్చేసి ప్లెయిన్గా ఉండేది, ఇప్పుడైతే కొంచెం ఆ రుద్రాక్షమాలకి ఆ జ్యువెలరీకి కొంచెం కలర్ వేసారు అనిపిస్తుంది. అవునా కదా చెప్పండి, నేను ఏమైనా మర్చిపోయినా లేదు కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ మేము అక్కడ ఫొటోస్ కూడా దిగాము, చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే మా వర్షిత అక్కడ మేము ఒక 10 days అలా ఉన్నామన్నమాట. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అట్లా మనకి కైలాసగిరి వెళ్ళడానికి ఎంతసేపు పట్టదు కదా, 1 గంట 2 గంటలు వెళ్ళొచ్చేయచ్చు. అండ్ అక్కడ మెయిన్ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, అదైతే అస్సలు మిస్ అవ్వద్దండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ జనం ఉండే, ఇంకా మా వర్షం మ్యాచ్కి టైం అయిపోతుందని చెప్పి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ప్లేయర్స్ అందరూ కూడా సైన్ చేయాలి, ఎవరెవరు వచ్చారు ఏం సంగతి అంతా కూడా. సో ఇక్కడైతే మ్యాచ్ అయిపోయింది. మహారాష్ట్ర వాళ్ళతో మ్యాచ్ ఉండే అనమాట వర్షి వాళ్ళకి. సో ఆ మ్యాచ్ అయితే గెలిచేశారు. మళ్ళీ వస్తుంది తీసుకో. వెళ్ళు ఒకళ్ళు వెళ్ళండి గోల్ పెట్టి ఆపే. అది వెరీ గుడ్. గోల్. గైస్ యాక్చువల్లీ మేము వైజాగ్లో ఉన్నన్ని రోజులు మా పిల్లల గేమ్ అట్లా అయిపోయిన తర్వాత సాయంత్రం ఏమైనా టైం దొరికితే చాలు మేము ఈ సముద్రం దగ్గరికి వెళ్ళి బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. అండ్ ఇంకొక మాట, మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారా, దీని ముందు వ్లాగ్, అది చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట మా వైజాగ్ ప్రయాణం ఎలా నడిచింది. అండ్ మా మరిది మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ బీచ్లో ఎలా జరిగాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మేము వైజాగ్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసామని చెప్పాను కదా, సో అదేనమాట. రామయ్య గారి హోటలు, నెక్స్ట్ సుబ్బయ్య గారి హోటల్, నెల్లూరు వారి రుచులు, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ కళ్యాణి మెస్ ఆల్సో వీ లైక్ దట్ ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ అయితే మాకు చాలా నచ్చింది. అరిటాకులో వాళ్ళు వడ్డించే విధానం ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఒకటి ఇది టేస్ట్ చూడండి అమ్మా మీకు నచ్చుతుంది, ఇది తినండి అమ్మా అని మరి వడ్డించేవాళ్ళు. బాగానే చేస్తాం. హాయ్. సో ఈరోజు అయితే మేము వైజాగ్ నుంచి మా పిల్లల ఆటలన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, మెలియా పుట్టి వచ్చాము. మా వర్ష
అండ్ మా హరిణి అయితే ఆలు పీల్ చేస్తుంది, వర్షిత అయితే టమాటా రైస్ చేస్తుంది. ఈరోజు డిన్నర్ వచ్చేసి టమాటా రైస్ విత్ ఆనియన్ రైతా. ఎస్ అదనమాట సంగతి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఇది నా గరిట, ఇది నా టమాటా బాత్. అదనమాట సంగతి. ఇట్లా లైటింగ్ లేదు, ఇట్లా లైటింగ్ ఎక్కువ ఏంటి సంగతి చేస్తున్నామా. వెన్న తయారు చేసి పాల మేకడితో నెయ్యి చేస్తున్నా. యాక్చువల్లీ అమ్మ వాళ్ళకి ఆవులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు పాలు మరిగించి అమ్మ ఏం చేస్తుందంటే మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది రోజు. అయితే మా అమ్మ ఖాళీ అవ్వక మేగడంతా ఉంచేసి పెట్టేసింది అనమాట. సో నేను ఇచ్చాను. నాకు ఇది చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఈ స్మూత్నెస్ చాలా బాగుంటుంది పట్టుకోవడానికి. లాస్ట్ టైం కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఎలా చేసానో కూడా మీకు వీడియో చేసి పెట్టాను, చూడండి కావాలంటే. ఫైనల్లీ మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇల్లంతా సువాసన, స్మెల్ సూపర్గా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ హోమ్ మేడ్ ఘీ. ఓకేనా? మొత్తం వేసి మీ మమ్మీ ఇస్తే ఓహో ఎంత కొంచెం డబ్బులకేనా సేవింగ్. సాయికొండ పైన సాయిబాబా టెంపుల్. మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్, మా చెత్త పైకి వెళ్ళారు ఫ్రెండ్స్. చూడండి చెప్తుందో కోచ్ బ్యాగ్ ఆయన 50,000. యాక్చువల్ చెప్పాలంటే ప్రతి సంవత్సరం కంపల్సరీ నేషనల్స్కి వెళ్ళాలండి. ఎందుకంటే మనం ఒక సంవత్సరం మిస్ అయినా సరే వాళ్ళు ఇంటర్నేషనల్స్కి వెళ్ళే ఛాన్స్ అసలు ఉండదన్నమాట. అందుకని మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ ఈ నేషనల్స్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక్క డేనే ఉన్నామన్నమాట, ఒక నైట్. ఆ తర్వాత రోజే బయలుదేరిపోయాము, ఎందుకంటే వీళ్ళకి నెక్స్ట్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ పోతున్నాయి. మేమైతే వైజాగ్లో 10 days 11 days అట్లా ఉండిపోయామండి. ఇంకా వైజాగ్లోనే ఏంటంటే ఫస్ట్ హరిణికి అయిన తర్వాత వర్షిత కూడా అవుతాయి. ఈసారి ఏంటంటే అంత క్లియరెన్స్ లేకపోతుండే గేమ్స్కి కూడా మాకు అసలు అంటే ఒక క్లియర్ నోటిఫికేషన్ అట్లా తక్కువ ఉండే. అందుకని వర్షిత గేమ్స్ అయితే ఇంకా లేట్ అయ్యాయి అనమాట. ఇంకా అమ్మకు బాయ్ చెప్పేసి ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి మేము కట్టించిన బాబావారి టెంపుల్ అనమాట. గైస్ మీరు ఈ మెల్లియాపుట్టి గ్రామానికి మండలానికి చుట్టుపక్కల ఉంటే కనుక ఈ టెంపుల్కి అయితే రండి. చాలా ప్రశాంతంగా చక్కగా ఉంటుందన్నమాట. మనం ఆ బాబాని చూసుకుంటూ మనము ధ్యానం చేసుకుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏ కష్టం ఉన్నా సరే అది పోతుందన్నమాట. అండ్ ఆ రోజే మాకు ఒక నాగవంశం మీటింగ్ ఉండే. ఇంకా అది మెయిన్ అనమాట యాక్చువల్ చెప్పాలంటే. సో దానికి అటెండ్ అవ్వాలి, వాళ్ళు పిలిచారు. సో చూసారా మా జనము నాగవంశం. అండ్ అందులో నేను కూడా కనిపిస్తాను. ఒక్కసారి అందరం కలిసి ఒక్కసారి జై నాగవంశం అంటే ఒక్కసారి జై నాగవంశం చాలదు, జై నాగవంశం. అవనాఫ్ శ్రీన్ గారు 2,000 రూపాయలు ఇచ్చారు. అలాగే నాదొక చిన్న మాట సార్, మీ పెద్దలందరిలో ఒక మాట అంటున్నాను. మనం 132 జాతుల్లో చిన్న జాతి అని ఇందాక అన్నారు ఎవరు. దానికి ఇంకొక 50 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం నుంచి అంటే ప్రతి ఒక్కరూ 5 మంది పిల్లల్ని కనాలి. 5 మంది. మనం చిన్న జాతి అనేది 50 సంవత్సరాల తర్వాత ఎదురు దెబ్బగా మేమురా నాగవంశీయులరా ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి కుటుంబం నుంచి వచ్చారనుకోండి ఎంతమంది అవుతాం చూడండి. పెద్ద జాతి అవ్వాలి 50 సంవత్సరాల తర్వాత. జై నాగవంశం. కొండపైన మంచి సాయిబాబా గుడి కట్టించి మొత్తం దాని ఆలన పాలన కూడా అన్ని ఆయనే
చూసుకుంటాం. ఆ గుడి ఓపెనింగ్ కూడా మేమందరం వెళ్ళడం జరిగింది. కాబట్టి వారికి వాళ్ళ నాన్నగారు రాలేకపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఈ సంఘం తరఫున చిరు సత్కారం చేస్తున్నాం. ఇంకా వైజాగ్ నుంచి డైరెక్ట్ అన్నవరం అనమాట. ఎందుకంటే వైజాగ్ ఈ మీటింగ్ ఇవన్నీ అయ్యేటప్పటికి 4 అట్లా అయిపోయిందండి. ఇంకా మనం ఎక్కడైనా ఒక స్టే చేయాలి, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ కొట్టినా సరే మనం హైదరాబాద్ అయితే వెళ్ళలేమన్నమాట. సో అందుకని మేమైతే అన్నవరంలో స్టే చేసాము. అన్నవరంలో ఆ రోజు మేమైతే సత్యనారాయణ వ్రతాన్ని చేసామన్నమాట. మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే మీ షార్ట్స్ కనుక అంటే ఆ షార్ట్స్ కనుక మీరు చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఆ వెదరు, సత్యనారాయణ వ్రతము, నెక్స్ట్ మాకు పంతులు చేయించుతారనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పంతులు అయితే చేపిస్తారు. సో ఆయన మాట్లాడే విధానము, మాకు ఇవన్నీ ఆ పూజ చేసే విధానం, ఆ చెప్పే మాటలు ఎంత బాగున్నాయంటే నాకు యాక్చువల్లీ ఇంట్లో వ్రతం చేయాలి, ఏదైనా హోమం చేయాలి, ఏదైనా పూజ చేయాలి అనిపిస్తుంది. సో ఇట్లా ఒక అన్నవరం క్షేత్రంలో పూజ చేయడం అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి. ఎలా అనిపించింది ఏం సంగతి అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే అది వర్షి బర్త్డే అండ్ సూపర్ సర్ప్రైజెస్ అండ్ ఎమోషనల్గా ఉంటుందన్నమాట. బాయ్, సీ యూ సూన్.